సీజేపీ వాళ్ళు ఇప్పుడు దారికొచ్చారు. సుప్రీంకోర్టు నేరం చేసినటువంటి వారిని విడిచిపెట్టొద్దు, మిగతా వాళ్ళందరి మీద కేసులు తీసేయండి అని ఒక తీర్పు ఇచ్చింది ఈరోజు. అన్ని రాష్ట్రాలకి స్వేచ్ఛ ఉంటుంది, మీకు ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్రం అనుమతి లేకుండానే విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు తీసేయండి, కానీ నేర చరిత్ర కలిగినటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం అలాగే ఉంచేయండి అని చెప్పి. ఇప్పుడు సీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, తీవ్రమైనటువంటి నేరం, ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారు, అలా చరిత్ర ఉన్నటువంటి వారిని మాత్రం మినహాయించి మిగతా వాళ్ళని విడిచిపెట్టేయండి అని మొదటి నుంచి మేము చెప్తామని ఇప్పుడు అంటున్నారు. మొన్నటి వరకు ఏమొచ్చేసి అందరినీ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వీళ్ళ మీద నేర చరిత్ర ఉందని చెప్పి ఆ ఉద్దేశంతో కావాలనే చెప్పి వీళ్ళని ఇరికించేస్తున్నారు విద్యార్థుల్ని అని చెప్పి మొన్నటి వరకు ఇది చేశారు. మొన్నటి వరకు కాదు, నిన్నటి వరకు అదే అన్నారు. ఇప్పుడేమో సుప్రీంకోర్టు నేర చరిత్ర ఉన్నటువంటి వారిని మినహా మిగతా వాళ్ళని విడిచిపెట్టేయని అనేసరికి ఇప్పుడు సీజేపీ వాళ్ళు ఏమొచ్చేసి ఓకే, అది కూడా తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారిని మాత్రమే ఉంచండి, మిగతా వాళ్ళని విడిచిపెట్టేయండి. అంటే చిన్న చిన్న నేరాలు చేసినటువంటి వారిని విడిచిపెట్టేయవచ్చు, దొంగతనం చేసినటువంటి వారిని, చిన్న చిన్న ఏవో ఉంటాయి కదా దోపిడీలు చేసినటువంటి వారిని, ఇలాంటి వారిని మాత్రం విడిచిపెట్టేయాలంట ఈ సీజేపీ వాళ్ళు చెప్పింది. తీవ్రమైన ఘోరమైన అంటే మర్డర్లు, మానభంగాలు, ఫోక్సో కేసు నమోదైన అటువంటి వారు మాత్రమే వీళ్ళు ఉంచుకోవాలి, కానీ దొంగతనాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసినటువంటి వారిని విడిచిపెట్టేమని చెప్తున్నాడు ఈ సీజేపీ. అస్తోస్ రంక ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చెప్తున్నారు. నిన్నటి వరకు ఏమి ఎగిరారు, అందరినీ విడిచిపెట్టేయాలి, జంతర్ మంతర్ దగ్గర ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ పూచీకత్తుతో సహా విడిచిపెట్టేయాలి అని చెప్పారు. ఇప్పుడు మొదటి నుంచి పోలీసులు చెప్తుంది అదే, నైనా వీళ్ళు హత్యలు చేశారా బాబు, వీళ్ళు మానభంగాలు చేశారు, దోపిడీలు చేశారు, దొంగతనం చేశారు, డ్రగ్స్ అమ్ముకున్నారు, చిన్నపిల్లల్ని రేప్ చేసినటువంటి కేసుల్లో వీళ్ళకి ఫోక్సో కేసు కూడా నమోదైంది 6గురికి, అలాంటి వారిని ఎలా విడిచిపెట్టేస్తామని వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమి ఇప్పటివరకు వినలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇప్పుడు విన్నారు.